నమస్తే, నేను మీ గోపి. బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. సూర్యాపేట జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముడిని అన్న అతి కిరాతకంగా పరిగెత్తించి చంపేసిన ఘటన సూర్యాపేట జిల్లా లక్ష్మీనాయక్ తండలో జరిగింది. ఈ గొడవ కేవలం ఒక భూ వివాదం పైనే ఈ గొడవ వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు, అనేది తెలుసుకుందాం. సో రాఘవ, చెప్పండి, ఏం జరిగింది అసలుకి? అవును గోపి, సూర్యాపేట జిల్లాలో లక్ష్మీనాయక్ తండాలో అయితే దారుణం చోటు చేసుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే సొంత అన్నదమ్ముల పిల్లలు దారావత్ శేషు మరియు దారావత్ దీపక్ అని ఇద్దరు అన్నదమ్ముల పిల్లలే, సొంత అన్నదమ్ముల పిల్లలే. అయితే గత కొంతకాలంగా వారి ఇరు కుటుంబాల మధ్య కొంత భూ వివాదం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దానిపై కొన్ని దాడులు జరిగినట్టు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు, అదేవిధంగా కోర్టులో కూడా కేసులు నడుస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే పాత కక్షలను మనసులో పెట్టుకుని ఎవరైతే దారావత్ దీపక్ ఉన్నాడో, దీపక్ అతని స్నేహితులు సురేష్ మరియు రాజశేఖర్, అదేవిధంగా మరొక వ్యక్తితో కలిసి డిసెంబర్ 31 నైటు 12:30 గంటల ప్రాంతాల్లో అతను మద్యం సేవిస్తూ ఒక ప్లేస్లో కూర్చోవడం జరిగింది. అదే వైపుగా వస్తున్న ఎవరైతే శేషు ఉన్నాడో, మృతుడు శేషు అటువైపుగానే వస్తున్నా అతను పిలిచి అతను కావాలని మాటల్లో పెట్టి అతను పథకం ప్రకారమే అతని చేత మద్యం సేవించి మరి అతి దారుణంగా తర్వాత పాత కక్షల గురించి మాట్లాడుతూ అతి దారుణంగా నలుగురు కలిసి అతి కిరాతకంగా పేక కోసి మరి దారుణంగా హత్య చేశారని అయితే సమాచారం అందుతుంది. దీనిపై సూర్యాపేట అంటే పరిగెత్తించి నరికేశారంట, నిజమైన? అవును, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా దారుణంగా ఉన్నాయి, ఎక్కువ కత్తిపోట్లు ఉన్నాయి, అతి కిరాతకంగా చంపారని అయితే మనకి తెలుస్తోంది. ఆ మృతదేహం కూడా చాలా కత్తిపోట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి తెలుస్తోంది. అయితే ఇది ఖచ్చితంగా పాత కక్షలు మనసులో పెట్టుకుని పథకం ప్రకారమే ఎవరైతే దీపక్ ఉన్నాడో అతని స్నేహితులతో కలిసి కత్తి, చాకు వంటి ఆయుధాలు దగ్గరికి పెట్టుకుని మద్యం సేవిస్తూ నూతన సంవత్సరం పూట తన సొంత తమ్ముడు కొడుకుని అతి కిరాతకంగా తన సొంత బాబాయ్ కొడుకుని అతి కిరాతకంగా దారుణంగా అయితే చంపడం జరిగింది. దీనిపై సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మృతదేహాన్ని తరలించడం జరిగింది. లక్ష్మీనాయక్ తండా మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. అయితే వారి ఇరు కుటుంబాల మధ్య గత పాత కక్షలు నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు. దీపక్ కావాలనే పథకం ప్రకారమే గతంలో వారికి భూ వివాదం అయితే జరిగింది. ఆ భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య గొడవ పాత కక్షలో మనసులో పెట్టుకుని పథకం ప్రకారమే ఈరోజు 31 నైటు అతని హత్యకు పథకం వేశారు. ఆ స్నేహితులతో కలిసి అతి కిరాతకంగా అయితే చంపడం జరిగింది. గోపి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడుతున్నారా మీతో? కుటుంబ సభ్యులు అయితే చాలా శోక సముద్రంలో ఉన్నారు. వారు కనీసం మాట్లాడలేని పరిస్థితి. అయితే వారు మీడియా ముఖం కాకుండా వారు వివరాలు అయితే చెప్పడం జరిగింది. కావాలనే సురేష్ను పథకం ప్రకారమే వాళ్ళు పిలిచారని 31 నైటు అతని చేత మద్యం సేవించి మద్యం మత్తులో పాత భూ వివాదాల గురించి మాట్లాడడం, అతను ఎవరైతే దీపక్ స్నేహితులు ఉన్నారో సురేష్ మరియు రాజశేఖర్, అలా విధంగా మరొక వ్యక్తి అయితే ఉన్నారు, ఆ నలుగురు కలిసి పథకం ప్రకారం కత్తులతో చాకులతో పేక కోసి పరిగెట్టించి నరికి చంపారని అయితే స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ఊరు మొత్తం లక్ష్మీనాయక్ తండ ఊరు మొత్తం భయభ్రాంతులకు గురైందని చెప్పాలి. ఎందుకంటే ఆ మృతదేహం కూడా అతి దారుణమైన పరిస్థితుల్లో ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. శేషుని ఖచ్చితంగా చంపితే అతనికి సంబంధించిన భూమి దీపక్ వశం అవుతుందని కుట్ర ప్రకారమే ఈ రకంగా చేసినట్లయితే ప్రధానంగా మోటివ్ అనేది తెలుస్తోంది. గోపి, సో చూసాం కదా, సొంత తమ్ముడినే అన్న అతి కిరాతకంగా చంపేసిన ఘటన అయితే సూర్యాపేటలో జిల్లాలో అయితే చోటు చేసుకుంది. సో ఇదే అంశం గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. సో ఆ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. ఎవరనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ రిలేటివ్స్ అంటే దగ్గరోళ్ళే అనేసి అంటున్నారు. వాళ్ళ బాబాయ్ కొడుకులు అనేసి అంటున్నారు. ఊరు తండా మొత్తం అదే అంటున్నారండి. అదే ఇక ఒక్కరు ప్రీ ప్లానింగ్ గా చాలా మంది చేసింది అది 5-6. ఆ మనిషి యొక్క బాడీకి ఆయన పర్సనాలిటీకి తను తట్టుకోవడానికి 3-4 మెంబర్స్ అయినా నూకేసి వచ్చేసే రకం కాబట్టిగా ప్రీ ప్లానింగ్ గా ఒక 7-6 మంది చేయడం జరిగింది. ఇది మొత్తం ప్లానింగ్ చేశారండి. ఎట్లా చంపారు? ఏం జరిగిందో మాకైతే పూర్తిగా తెలియదండి. కాకపోతే నైట్ డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో
అక్కడ వాళ్ళ ఊర్లో ఉంటారు కదా తండాలో వాళ్ళు పార్టీ కానీ అక్కడ కూర్చున్నారంట. ఆ పార్టీ కూర్చున్న సమయంలో తెలిసిన వాళ్ళు కదా పిలిచారనేసి వెళ్ళి మాట్లాడారో ఏం చేశారో ఇక అక్కడ భూవాదన ఏదో వచ్చిందంట. ఆ గ్యాప్లోనే రిటర్న్ తెలుస్తారు కదా శత్రువులు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఎవరో తెలుస్తారు కదా, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి వీళ్ళకి సంథింగ్ ఎప్పుడో ఉండేదంట గొడవ. ఆ గొడవకి ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసి ప్రీ ప్లానింగ్గా మొత్తం ప్లాన్ చేసి చంపేసిర్రు. అసలు నరకేసిర్రు, ఏం లేదన్న మొత్తం చంపేసిర్రు, ముక్కలు ముక్కలుగా నరికేసిర్రు. మొత్తం కత్తి పోట్లే ఉన్నాయి. ఇది జరిగింది. మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు, మా అన్నయ్య. అలాగా అరే మా అక్క కొడుకు ఆడపిల్లలు లేరాయో.